హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎలా చేయాలనేది ఒకసారి చూద్దామండి. అంటే ఇది ఫ్యామిలీ బెనిఫిషరీ కార్డ్ కోసం అండి ఈ యొక్క సర్వే. ఈ ఒక్క కార్డ్‌లోనే అన్ని రకాల సేవలు ఇక మీదట రాబోతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. అయితే ఈ సర్వే ఏ రకంగా చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాము. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ యొక్క అప్డేట్స్ మీ మొబైల్‌లో ఎప్పటికప్పుడు రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫ్యామిలీ బెనిఫిషరీ సర్వే చేయడానికి ఒక యాప్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ యాప్‌ని ఓపెన్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారికి మాత్రమే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ యాప్‌లో సర్వే ఏ రకంగా చేస్తారంటే ఈ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క జీపీఆర్ఎస్ లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే సర్వే చేస్తారో వారి యొక్క జీపీఆర్ఎస్ లొకేషన్ ఇవ్వాలి. లొకేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే సచివాలయ సిబ్బంది ఆఫీసర్ ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే వారికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేస్తే వెరిఫై అయ్యి యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఫర్ సర్వే అని చెప్పేసి మొత్తం హౌస్ హోల్డ్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాల ఆప్షన్లు అయితే ఉండడం జరుగుతుంది. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఎవరో ఒకరు ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గాని సర్వే చేయొచ్చు. లేదు అనుకుంటే వారి యొక్క క్లస్టర్ తెలిసినట్టయితే క్లస్టర్ బట్టిని కూడా మనం సర్వే అనేది చేయవచ్చు. అయితే ఇక్కడ ముందుగా ఆధార్ నంబర్‌ని బట్టి ఒకసారి చూద్దామండి. ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వారి ఇంట్లో ఉన్న పేర్లన్నీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క పేరుని సెలెక్ట్ చేసుకొని మనం సర్వే అనేది చేయాలి. అదే క్లస్టర్ గాని సెలెక్ట్ చేసుకున్నట్టయితే క్లస్టర్‌ని సెలెక్ట్ చేయగానే అక్కడ వారి యొక్క క్లస్టర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క క్లస్టర్ బట్టి కూడా మనం మొత్తం డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ బట్టి కూడా సర్వే అనేది చేసుకోవచ్చు. ఇలా ఒక హౌస్ హోల్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆ హౌస్ హోల్డ్ మీద ట్యాప్ చేస్తే ఆ హౌస్ హోల్డ్ ఉన్న పేర్లన్నీ రావడం జరుగుతుంది. వారి యొక్క స్టేటస్ చూస్తే నాట్ కంప్లీటెడ్ అని ఉంటుంది. ఒకవేళ సర్వే అనేది కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రకంగా మనకి ఇండికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ నాట్ కంప్లీటెడ్ ఉంటే ఇప్పుడు వారికి సర్వే అనేది చేయాలి. వారికి సర్వే అనేది చేయాలి అంటే ఇప్పుడు ఒక పర్సన్ పేరు మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ప్రొఫైల్, సోషల్ ప్రొఫైల్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, తర్వాత ఎంప్లాయ్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఈ డీటెయిల్స్ అన్ని మనం అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ప్రొఫైల్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. బేసిక్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ జీఎస్‌డబ్ల్యూఎస్ వెబ్‌సైట్ నుంచి ప్రీ పాపులేటెడ్‌గా డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇందులో ఏమైనా తప్పులున్న ఎడల అక్కడ పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్‌లో ఎటువంటి తప్పులైనా ఉంటే ఎడిట్ అనేది చేయవచ్చు. మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒక పర్సనల్ మొబైల్ నంబర్ అయితే యెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అంటే ఆ యొక్క మొబైల్ అతనే వాడుతున్నారు అన్న ఆప్షన్‌ని యెస్ అనే ఆప్షన్ మీద ఖచ్చితంగా ఎవరో ఒక్కరికైనా సరే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరికి వారి యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఆ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వారు ఆ ఇంటిలో గాని, ఆ ఊర్లో గాని ఎంత కాలంగా ఉంటున్నారు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రూఫ్ లేనట్టయితే నాట్ అవైలబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మనం సర్వే అనేది చేయవచ్చు. ఒకవేళ ప్రూఫ్ ఉన్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, ప్రాపర్టీ టాక్స్ కానివ్వండి, ఇలా ఏదైతే ఉన్నాయో ప్రూఫ్‌లు వాటి యొక్క ప్రూఫ్‌ల యొక్క ఫోటో అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత వారికి వివాహం జరిగినదా? లేదా? లేకపోతే విడోవా? లేకపోతే సెపరేట్‌గా ఉన్నారా? లేదా డైవర్స్ అయ్యి ఉన్నారా? ఇలాంటి ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్ అయితే సింగిల్ అనే ఆప్షన్ పెట్టాలి. మ్యారేజ్ అయితే మ్యారేజ్ అనే ఆప్షన్ ఏదైతే కేటగిరీలోకి వస్తారో ఆ యొక్క ఆప్షన్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏదైతే ఆప్షన్ పెడుతున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్‌ని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎటువంటి ప్రూఫ్ లేని యెడల నాట్ అవైలబుల్ అని చెప్పేసి క్లిక్ చేసి ఆ యొక్క ఆప్షన్ అనేది మనం ఎంచుకోవచ్చు. ఒకవేళ ఏవైనా ఉంటే వాటిలో ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్రూఫ్‌ని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. దీని తరువాత వారి యొక్క ఫాదర్ నేమ్ గాని, హస్బాండ్ నేమ్ గాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అబ్బాయిలకైతే ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్ళైన అమ్మాయిలకైతే హస్బెండ్ నేమ్, పెళ్లి కాని ఆడపిల్లలకైతే ఫాదర్ నేమ్. ఈ రకంగా సెలెక్ట్ చేసుకొని కిందన ఫాదర్ నేమ్ ఎవరైతే ఉన్నారో హౌస్ హోల్డ్‌లో వారి యొక్క నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన అంటే వారి యొక్క ఐడెంటిటీకి సంబంధించిన ప్రూఫ్ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ప్రూఫ్ అనేది అవైలబుల్‌గా లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టవచ్చు. కానీ ఆధార్ కార్డ్ అందరికీ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఆధార్ కార్డ్ యొక్క ఫోటోని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా అప్‌లోడ్ చేసిన తర్వాత వారి యొక్క సోషల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వారి యొక్క సోషల్ ప్రొఫైల్ అంటే వారి యొక్క క్యాస్ట్ మరియు వారి యొక్క మతము ఈ 2 క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ అనేది ఏంటనేది సెలెక్ట్ చేసుకొని ఆ క్యాస్ట్‌కి సంబంధించిన ప్రూఫ్ అనేది అప్‌లోడ్ చేయాలి. అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ గానివ్వండి లేదా టీసీ గానివ్వండి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే నాట్ అవైలబుల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయొచ్చు. మతం కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మతం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఎవరికైతే సర్వే జరుగుతుందో వారు గాని ప్రెజెంట్ చదువుతూ ఉన్నట్లయితే పర్సూయింగ్ యెస్ అని చెప్పి పెట్టినట్లయితే ఏ సంవత్సరం చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అని ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. వారు చదువుతున్న దానికి సంబంధించిన ఐడీ కార్డ్ గానివ్వండి, ఆపా కార్డ్ గానివ్వండి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. లేదు వారి యొక్క చదువు కంప్లీట్ అయిపోయినట్లయితే ఏం చదివారు అనే ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. ఎప్పుడు చదివారు అనే ఆప్షన్స్ అడగడం జరుగుతుంది. వారు చదివిన యొక్క సర్టిఫికేట్ తాలూకా డీటెయిల్స్ అనేవి అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంతే కాకుండా వారు ఏదైనా స్కిల్స్ గాని నేర్చుకున్నట్టయితే ఆ స్కిల్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఆ స్కిల్స్ ఏ రంగంలో స్కిల్ అనేది వారికి ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్‌లోడ్ చేయవచ్చు. ఈ రకంగా అప్‌లోడ్ చేసిన తర్వాత చివరగా వారి యొక్క ఎంప్లాయ్‌మెంట్ మరియు లైవ్‌హుడ్ డీటెయిల్స్ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఎంప్లాయ్‌మెంట్ అంటే ఆ ఇంటికి ఇన్‌కమ్ ఏ రకంగా వస్తుంది? అంటే ఆ ఇంట్లో ఎవరైనా ఎంప్లాయ్ ఉన్నారా? లేపోతే ఏం వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి డీటెయిల్స్ అని అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్‌ను ఫిల్ చేయాలి. లేదు అనుకుంటే నాట్ అవైలబుల్ అని చెప్పేసి టిక్ చేసి కిందన ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది పెట్టాలి. కానీ పైదాన్‌లో గానివ్వండి, కిందాన్‌లో గానివ్వండి ఏదో ఒక రకమైన ఆప్షన్ అనేది ఖచ్చితంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారు సీజనల్ ఎంప్లాయీసా? లేదా మైగ్రేట్ అవుతారు. అంటే సీజన్ టైమ్‌లో ఒకానొక ప్లేస్‌కి వెళ్లి అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంటారు. ఇలా ఆప్షన్స్ అన్ని టిక్ చేసుకున్న తర్వాత వారి యొక్క మంత్లీ ఇన్‌కమ్ అనేది ఎంత వస్తుందో ఆ యొక్క ఇన్‌కమ్ అనేది వేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చివరగా ఎవరైతే ఆ ఇంట్లో అందరి డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరగా ఎవరైతే ఆ ఇంట్లో పెద్దవారు ఉంటారో వారి యొక్క థంబ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే సర్వే చేస్తున్నారో వారి యొక్క థంబ్ అనేది వేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా అందరివి కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్‌లోకి వస్తుంది. థంబ్ తీసుకునే విధానము ఈసారి 4 రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకటి బయోమెట్రిక్ ద్వారా కూడా అథెంటికేషన్ తీసుకోవచ్చు. ఐరిస్ ద్వారా కూడా అథెంటికేషన్ తీసుకోవచ్చు. లేదా ఫేషియల్ అథెంటికేషన్ తీసుకోవచ్చు. లేదా ఓటీపీ ద్వారా కూడా అథెంటికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇలా 4 రకాలుగా అథెంటికేషన్ అనేది తీసుకొని సర్వే అనేది కంప్లీట్ చేయాలి. ఇలా 4 డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక హౌస్ హోల్డ్‌లో ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వారందరి డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి హౌస్ హోల్డ్‌లో ప్రతి మెంబర్‌కి సర్వే అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.